హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఇక్కడ నేను హైదరాబాద్ ఎడిషన్ ఆఫ్ హిందీ తీసుకున్నాను అండ్ డేట్ వచ్చేసి February 6th. సో ఇక్కడ మన ఫ్రంట్ పేజ్లో చూసుకున్నట్లయితే ఒక ఆర్టికల్ ఇంపార్టెంట్ కనిపిస్తుంది. అదేంటంటే 18 కిల్డ్ ఇన్ బ్లాస్ట్ ఎట్ ఇల్లీగల్ కోల్ మైన్ ఇన్ మేఘాలయ. సో ఇక్కడ మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కోల్ గురించి చెప్తుంది కాబట్టి ఫస్ట్ కోల్ గురించి తెలుసుకోవాలి. అసలు ఇండియాలో కోల్ మైన్స్ ఏ స్టేట్స్లలో ఉన్నాయి అని చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కోల్ ఇచ్చారు కాబట్టి కోల్లో మనకి 4 టైప్స్ ఆఫ్ కోల్ కనిపిస్తుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రసైట్ ఒకటి, బిటమినస్ ఒకటి, లిగ్నైట్ ఒకటి, పీట్ ఒకటి. మన ఇండియాలో ఉంది లిగ్నైట్ కోల్. అందుకని మనం ఏం చేస్తామంటే చాలాసార్లు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట కోల్. ఎస్పెషలీ మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి అంటే థర్మల్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి మన కోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంత హై క్వాలిటీ కోల్ ఇండియాలో లేదు కాబట్టి మనం వేరే కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. సో మనకు తెలుసు కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ తగ్గించాలి, కార్బన్ న్యూట్రాలిటీ బై 2070 అంటున్నాము, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ వెళ్ళాలి అని చెప్పి. ఒక సైడ్ ఏమైనా టార్గెట్స్ ఉన్నాయి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, అండ్ ఇంకో సైడ్ వచ్చేసరికి మనం గోల్డ్ని ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి వీటిని తగ్గించడానికి ఎస్పెషలీ కోల్ ఇంపోర్ట్స్ని తగ్గించడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్బన్ ట్యాక్స్ని కూడా ఇంపోజ్ చేస్తుంది అనమాట. కోల్ ట్యాక్స్, కార్బన్ ట్యాక్స్ అని అంటాం. అది ఎంత అంటే 1 ton ఆఫ్ కోల్కి 400 రూపీస్ని ఇంపోజ్ చేస్తుంది. సో అవన్నీ మీరు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్లాస్ట్ అనేది ఇల్లీగల్ కోల్ మైన్లో జరిగింది కదా. ఎస్పెషలీ మేఘాలయ రీజన్ అనేది ఫేమస్ ఫర్ ర్యాట్ హోల్ మైనింగ్ అనమాట. ఇది ఒక పద్ధతి. ర్యాట్ హోల్ మైనింగ్ అనేది కోల్ మైన్స్లో యూజ్ చేసే ఒక పద్ధతి. కాబట్టి వేరే ఏ స్టేట్స్లో ఎలాంటి కోల్ మైన్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎలాంటి టెక్నిక్ని యూజ్ చేసుకుంటున్నారో కూడా తెలుసుకోవాలన్నమాట. వాటి మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉంటుంది. అండ్ ఈ టాపిక్ వచ్చేసి మనకి ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీలో ఇంపార్టెంట్, అలాగే జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ 18 మంది చనిపోయారు కాబట్టి ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మనం చూసుకోవాలన్నమాట. సో ఇది ఫస్ట్ టైం ఏం కాదండి, ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకు ప్రతి సంవత్సరం అట్లీస్ట్ 2 or 3 మేఘాలయలో జరిగింది, అందుకే చనిపోయారని చెప్పి చూస్తూ ఉంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటంటే మనకు ఎలుక దేనికి ఫేమస్, చిన్న చిన్న కణాలు పెట్టేసి ఎంత సొరంగమైనా చేసేస్తుంది, పందికొక్కులు, ర్యాట్స్ అని అనుకుంటాం కదా. సో అలాగే ఈ ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏం లేదు, పెద్ద కొండ ఉంది అనుకోండి, చిన్నగా ఒక 2 to 3 feet 3 to 4 feet అంత చిన్న సొరంగ మార్గాన్ని క్రియేట్ చేసుకొని లోపలికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే మనుషులు ఎలా వెళ్తారంటే పాక్కుంటూ వెళ్ళడం కానీ, అంబాడుకుంటూ వెళ్ళడం కానీ అలా వెళ్తారనమాట. చిన్న చిన్న పారలు, చిన్న చిన్న ట్రెడిషనల్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకుంటూ ఆడ కోళ్ళు ఇలా తవ్వి తట్టలలో పట్టుకొని వస్తూ ఉంటారనమాట. ఇది చాలా డేంజరస్ మెథడ్. ఎందుకంటే మన కోల్ మైన్స్లో మనకి హార్మ్ఫుల్ పాయిజనస్ గ్యాసెస్ ఉంటాయి కాబట్టి చాలా వరకు లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ హోల్స్ చిన్న చిన్నగా ఉండడం వల్ల, అండ్ ఇది ఎక్కడ ఏ ఏరియాలో అని చెప్పాను, మేఘాలయ అని చెప్పాను కాబట్టి ఈ రీజియన్లో హెవీ రెయిన్ ఫాల్స్ ఉంటాయి అన్నమాట, ఎస్పెషలీ మాన్సూన్ టైంలో. సో దానివల్ల ఈ హోల్స్ అనేవి వాటర్తో మొత్తం ఫిల్ అయిపోయి వాటి వల్ల కూడా అక్కడ ఇరుక్కుపోయి చనిపోయే ఛాన్సెస్ చాలాసార్లు మనం చూసాం. అండ్ అంతేకాదు సడన్గా గుట్టలు కూలిపోవడం కానీ, వాళ్ళు వెళ్ళిన వే బ్లాక్ అవ్వడం వల్ల కూడా వాళ్ళు బయటికి రాలేని సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. సో అలా ఈ యొక్క కార్మికులు అక్కడ పనిచేసే కండిషన్స్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సివియర్ అండ్ హార్మ్ఫుల్ కండిషన్స్లో వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో మరి ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నప్పుడు మరి గవర్నమెంట్ ఏం స్టెప్స్ తీసుకోవట్లేదా అంటే 2014లోనే ఎన్జిటి ఈ ర్యాట్ హోల్ మైనింగ్ని బ్యాన్ చేసింది. బ్యాన్ చేసినప్పటికీ ఇప్పుడు కూడా 2026లో కూడా మేఘాలయ రీజియన్లో ఇలా ఇల్లీగల్గా మైనింగ్ అనేది జరుగుతుంది. దాని వెనకాల మేజర్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ అని చదువుకున్నాం కదా. ఆ ట్రైబల్స్కి ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ రైట్స్ ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పావర్టీ ఎక్కువగా ఉండడం. అండ్ అంతేకాకుండా అక్కడ ప్రాపర్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల ఎలాంటి కండిషన్స్లోనే వర్క్ చేయాలి అని చెప్పి ఇలా లేబర్స్ ముందుకు రావడం.
అండ్ అంతేకాకుండా కోల్కి డిమాండ్ చాలా ఎక్కువ కదా, సో అందుకని ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ మేఘాలయ రీజన్ అనేది మేఘాలయ ప్లాట్యూలో భాగం అనమాట. ఈ ప్లాట్యూ రీజన్స్లో మినరల్ రీసోర్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కూడా ఇలా ఇల్లీగల్గా మైనింగ్ చేయడం వల్ల ఎక్కువ ప్రాఫిట్స్ని ఆశిస్తూ ఉంటారనమాట. సో ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ ఎవ్రీ డైమెన్షన్ మీరు తెలుసుకోవాల్సింది. అండ్ మీకు ఇచ్చిన వర్క్ మర్చిపోవద్దు, టైప్స్ ఆఫ్ కోల్ అండ్ ఈచ్ టైప్ ఆఫ్ కోల్కి స్పెషాలిటీస్ ఏంటి, మన ఇండియాలో ఎక్కడెక్కడ కోల్ రిజర్వ్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఎలాంటి టైప్స్ ఆఫ్ మైనింగ్ టెక్నిక్ని ఏ స్టేట్లో యూజ్ చేస్తున్నారో కూడా కంపల్సరీ తెలుసుకోవాలండి. అది మీ వర్క్ ఈరోజు మర్చిపోవద్దు. ఓకే, అండ్ నెక్స్ట్ మనం హైదరాబాద్ పేజ్కి వెళ్ళినట్లయితే ఒక ఆర్టికల్ కనిపిస్తుంది ఏంటంటే AI driven tools to strengthen cyber policing and tackle cyber crime launched. సో ఇక్కడ మీరు ఇమేజెస్ చూసినట్లయితే ఈ ఇమేజ్లో DGP శివధర్ రెడ్డి, CSK రామకృష్ణారావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అండ్ TCSB డైరెక్టర్ వాళ్ళు అక్కడ షీల్డ్ 2026 కాన్క్లేవ్ని స్టార్ట్ చేశారని ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని AI బేస్డ్ థింగ్స్ ఉన్నాయి కదా, రోబోట్స్, అలా రోబోట్స్ని యూజ్ చేసుకొని కూడా సైబర్ క్రైమ్ని మనం కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నారు. సో ఇక్కడ మీకు క్వశ్చన్ షీల్డ్ 2026 గురించి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఈ షీల్డ్ 2026 ఏంటంటే మల్టిపుల్ ఇండిజినస్ టెక్నాలజీ డ్రివెన్ ఇనిషియేటివ్స్, అండ్ ఈ టెక్నాలజీ డ్రివెన్ ఇనిషియేటివ్స్ దేంట్లో ఫోకస్ చేస్తున్నాయంటే ఫాస్ట్ ఎవాల్వింగ్ నేచర్ ఆఫ్ సైబర్ క్రైమ్ మీద ఫోకస్ చేస్తున్నాయి. అండ్ వాళ్ళు డిజిటల్ డొమైన్లో సైబర్ క్రైమ్స్ డిక్రీజ్ చేయాలని ట్రై చేస్తున్నారనమాట. సో షీల్డ్ 2026 గురించి ఎస్పెషల్లీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్కి ఫోకస్ చేసే వాళ్ళు చూసుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఇంకా వేరే ఆర్టికల్స్ చూసినట్లయితే అంత ఇంపార్టెంట్గా ఇక్కడ ఏం లేవు. లెట్ us సర్చ్. హైడ్రా గురించి ఆర్టికల్ ఉందో సార్ చూసుకోండి. దాని గురించి చూడండి, అన్ని యాడ్సే ఉన్నాయి. నేను చెప్పాను కదా భారత్కి ట్యాక్సీ అని, ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, భారత్కి ట్యాక్సీ అదేంటంటే గవర్నమెంట్ ఓన్ కోఆపరేటివ్ సొసైటీస్ కదా, మనం చెప్పుకున్నాం కదా. సో అదే ఆర్టికల్ అనమాట. అసలు ఈ పేపర్ కూడా లోడ్ అవుతలేదు. ఓకే అండి, ఇక్కడ ఒక ఆర్టికల్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ నిన్న మన క్లాసెస్లో కూడా చెప్పుకున్నాము. ఏంటంటే పోలీస్ రెస్క్యూ 1202 చిల్డ్రన్ అండర్ ఆపరేషన్ స్మైల్. ఆపరేషన్ స్మైల్ అనేది చిల్డ్రన్ని, మిస్సింగ్ చిల్డ్రన్ని ట్రేస్ చేసి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్తో కలపడం అనే ఆబ్జెక్టివ్ మీద తీసుకొచ్చిన స్కీమ్ అనమాట. సో ఈ స్కీమ్లో వాళ్ళు ఏం చేస్తారంటే మిస్సింగ్ చిల్డ్రన్ని ట్రేస్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి చైల్డ్ లేబర్లో ఉన్న వాళ్ళు, లేకపోతే బెగ్గింగ్లో ఉన్న వాళ్ళు, లేకపోతే ఏదైనా వలరబుల్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని వాళ్ళ పేరెంట్స్తో కలుపుతున్నారనమాట. ఎస్పెషలీ చిల్డ్రన్ని ఎందుకు పట్టుకెళ్ళిపోతారో ఎత్తుకెళ్ళిపోతారు అంటే ఎక్స్ప్లాయిటేటివ్ కండిషన్లో ఉంచడానికి. ఎగ్జాంపుల్గా చైల్డ్ లేబర్గా పెట్టడానికి కానివ్వండి, ర్యాక్ పికింగ్ కానివ్వండి, స్ట్రీట్ బెగ్గింగ్ కానివ్వండి. సో అలాంటి చిల్డ్రన్ని వాళ్ళని ట్రేస్ చేసి మనం వాళ్ళ పేరెంట్స్తో కలుపుతామన్నమాట. అదే ఆపరేషన్ స్మైల్. అండ్ ఇట్స్ వన్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఇన్ హైదరాబాద్ అండ్ తెలంగాణ స్టేట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ తెలంగాణ పేజ్లో అంత ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే ఏం లేదు, డైరెక్ట్గా మనం ఎడిటోరియల్ పేజ్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ చెప్పేశాను కదా. అండ్ సెకండ్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే పంపా రివర్ గురించి ఉందండి. ఈ పంపా రివర్ గురించిన ఆర్టికల్ ఏంటంటే త్రావణకోర్ దేవస్వాన్ బోర్డ్ అనేది ఈ పంబా రివర్ని రిజువినేట్ చేయాలనుకుంటున్నారు. సో మొన్నే శబరిమల అయ్యప్ప స్వామి అంతా అయిపోయింది కదా, దీక్షలు అవన్నీను. సో ఇప్పుడు ఏంటంటే రివర్ మొత్తం పొల్యూట్ అయింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ సీజన్ కోసం ఇప్పటి నుంచి ఆ పొల్యూషన్ రిలేటెడ్ స్టెప్స్ తీసుకోవాలని చెప్పి TDB త్రావణకోర్ దేవస్వామ్ బోర్డ్ అనేది చెప్పింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే శబరిమల అని గుర్తుకు రాగానే మీరు ఆ టెంపుల్ గురించి చూసుకోవాలి. ఆ టెంపుల్లో పూజించే దేవుడు ఎవరు అంటే అయ్యప్ప స్వామి. ఆయన ఒక నైతిక బ్రహ్మచర్య. అంటే అక్కడికి లైక్ ఉమెన్ ఇన్ మెనిస్ట్రువల్ ఏజ్ వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు.
అంటే గర్ల్స్ చిన్న కన్యస్వాములు అంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవ్వకంటే ముందు, దాని తర్వాత అమ్మాయిలు అయితే వాళ్ళ యొక్క మెనోపాజ్ వచ్చిన తర్వాత అంటే ఓల్డ్ ఏజ్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ వచ్చేసి 2021లో ఏం చెప్పింది అంటే ఎస్, ఇలా ఓన్లీ మెన్ని అలౌ చేయడం వల్ల రైట్ టు ఈక్వాలిటీ అలాగే రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ అఫెక్ట్ అవుతుంది, కాబట్టి ఉమెన్ని కూడా ఆ టెంపుల్లోకి అలౌ చేయాలని చెప్పి సుప్రీం కోర్ట్ తీర్పులు అనేది ఇచ్చిందనమాట. ఓకే, దాని తర్వాత మీరు అక్కడ ఉన్న పంబా రివర్ గురించి చూసుకోవాలి. సో అసలు ఈ రివర్ ఏంటి, ఎక్కడ ఆరిజిన్ అయింది, ఏ స్టేట్లో వెళ్తుంది, వెదర్ ఇది వెస్ట్ ఫ్లోయింగ్ రివరా ఈస్ట్ ఫ్లోయింగ్ రివరా, ఈ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ వాటి మీద కూడా క్వశ్చన్ ఛాన్స్ ఉంది. ఓకే, ఒకసారి మీరు ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే ఈ పంబా రివర్ ఎక్కడ ఉంటుందంటే కేరళలో ఉంటుంది. అండ్ కేరళలో ఇది 3rd లాంగెస్ట్ రివర్ అనమాట. సో ఫస్ట్ లాంగెస్ట్ రివర్ పెరియార్ రివర్, సెకండ్ వచ్చేసి భరతాపుజా రివర్ అనమాట. దీన్నే దక్షిణ భాగీరథి అని అంటారు. ఓకే, దక్షిణ భాగీరథి అని కాకుండా ఈవెన్ గంగా ఆఫ్ కేరళ అని కూడా అంటారు, ఎందుకంటే ఈ రివర్ అక్కడ ఉన్న సేక్రెడ్ అయ్యప్ప స్వామి టెంపుల్తో లింక్ అయింది కాబట్టి దీన్ని దక్షిణ భాగీరథి గంగా ఆఫ్ కేరళ అని అంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ రివర్ ఎందుకు పొల్యూట్ అయింది అంటే శబరిమలకి ఎవరైతే దీక్షలో వెళ్తారో వాళ్ళు నల్ల దుస్తులు వేసుకుంటారు కదా, సో వాళ్ళు గుట్ట ఎక్కేటప్పుడు స్నానం చేసి వెళ్తారు అండ్ గుట్ట దిగొచ్చిన తర్వాత కూడా స్నానం చేస్తారు కదా. సో గుట్ట దిగొచ్చిన వాళ్ళ దీక్ష మొత్తం వదిలేసిన తర్వాత వాళ్ళ బట్టల్ని కూడా అందులో వదిలేస్తారనమాట. సో అందుకని రివర్లో మొత్తం ఆ నల్ల బట్టలన్నీ చేరడం వల్ల అక్కడ పొల్యూషన్ అయిందని చెప్పి వాటిని అన్నిటిని తీసే ప్రాసెస్లో ఇప్పుడు టీడీపీ ఉన్నారనమాట. ఓకే, అండ్ ఈ రివర్ని త్రివేణి సంగం అని కూడా అంటారు, ఎందుకంటే అక్కడ 3 నదులు కలుస్తాయి అన్నమాట. అవేంటంటే రివర్ పంబా ఒకటి, అచాన్ కోవిల్ ఒకటి, మణిమాల ఒకటి, 3 అనేవి కలుస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అరౌండ్ 1650 మీటర్స్ ఎత్తులో పులచ్చిమలై హిల్ దగ్గర అవతరించింది అనమాట వెస్టర్న్ ఘాట్స్లో. అండ్ ఇది వచ్చేసి 176 కిలోమీటర్స్ అనేది ఫ్లో అయ్యి అక్కడ నుంచి అరేబియన్ సీలో జాయిన్ అవుతుంది. ఓకే, అండ్ దీని యొక్క మేజర్ ట్రిబ్యూటరీస్ ఏంటంటే కక్కి ఆర్, అస్త్వా ఆర్, కక్కడ్ ఆర్, కల్ ఆర్, మణిమాల, అచ్చన్ కోవిల్. సో అన్నిటికీ ఆర్ ఆర్ అని ఉంటే పంబా నది యొక్క ట్రిబ్యూటరీస్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవి త్రివేణి సంగం అని ఎందుకు అంటారో గుర్తుపెట్టుకోవాలి, కాబట్టి అక్కడ మనకి మణిమాల, అచ్చన్ కోవిల్ వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే యూపీఎస్సీ యాడ్స్ మోర్ నార్మ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్. ఈసారి మేజర్ చేంజెస్ ఏంటంటే ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు మీరు వెనకాల లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మోస్ట్లీ వైట్ ఇస్ ప్రిఫరబుల్, అండ్ 75% మీ ఫేస్ అనేది ఇవ్వాలి. దాంతోపాటు మీరు లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది ఇవ్వాలి, ఎందుకంటే ఈసారి ఏఐ బేస్డ్ అథెంటికేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అలాంటి ఫోటో కావాలనుకుంటున్నారు, దాంట్లో తప్పేం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ ఇంతకుముందు ఒకటే పెట్టేవాళ్ళు, ఇప్పుడు 3 సిగ్నేచర్స్ పెట్టి అప్లోడ్ అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వీస్లో ఉన్న వాళ్ళు ఎగ్జామ్ రాయాలంటే ఓన్లీ వాళ్ళకి ఒక అటెంప్ట్కి మాత్రమే ఛాన్స్ ఇస్తారు. అండ్ ఇన్ కేస్ ఎక్కువ రాసుకోవాలనుకున్నట్లయితే వాళ్ళకున్న జాబ్కి రిజైన్ చేసి మళ్ళీ వేరే రావాలి అంటే అప్గ్రేడ్ చేసుకోవాలి. రిజైన్ చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ రాయాలి అని చెప్పి క్లియర్గా ఇక్కడ చెప్పారనమాట. అవే కొత్త రూల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్హెచ్ఆర్సి నోటీస్ ఓవర్ అలెజ్డ్ ఎక్స్ప్లాయిటేషన్, ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్ ఆఫ్ ఉమెన్ ఎట్ జిమ్స్. సో ఇక్కడ ఏంటంటే ఉమెన్ని ఫోర్స్ఫుల్గా రిలీజియన్ అంటే మతం మార్పిడి చేయిస్తున్నారు, ఎస్పెషలీ ఫిట్నెస్ సెంటర్ల దగ్గర అండ్ జిమ్స్ దగ్గర అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. ఇది ఎవరు ఐడెంటిఫై చేశారు అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఐడెంటిఫై చేసిందనమాట. ఏమని చెప్పింది, ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఉమెన్ అనేది జరుగుతుంది, ఉమెన్ని ఫోర్స్ఫుల్గా రిలీజియన్ అనేది మార్పిస్తున్నారు జిమ్ముల దగ్గర అలాగే ఫిట్నెస్ సెంటర్ల దగ్గర అని చెప్పారనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీస్ చేసింది అండ్ ఈవెన్ ప్రతి ఒక్క చీఫ్ సెక్రటరీస్కి ఒక నోటీస్ అనేది పంపించింది. అదేంటంటే ఫోర్స్ అలిగేషన్స్ రిలీజియస్ కన్వర్షన్స్ ఆఫ్ ఉమెన్స్ జిమ్స్ అండ్ ఫిట్నెస్ సెంటర్ దగ్గర జరుగుతున్నాయి కాబట్టి దానివల్ల సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దానివల్ల ఉమెన్ వాళ్ళ యొక్క ఆర్టికల్ 21ని రైట్ టు ఈక్వాలిటీని రిలీజియస్ ఫ్రీడమ్ రిలేటెడ్ ఆర్టికల్స్ని వయలేట్ అవుతున్నాయని చెప్పి
క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇలా జరగడం ఏంటంటే మన లా ఎన్ఫోర్స్మెంట్ యొక్క ఫెయిల్యూరు, దాంతోపాటు వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ జరుగుతున్నాయి, అండ్ ఉమెన్ సేఫ్టీ కూడా మనం ప్రొవైడ్ చేయట్లేదు, ఉమెన్స్కి రిలీజియస్ ఫ్రీడమ్ కూడా మనం ఇవ్వట్లేదు అని చెప్పి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్పడం జరిగిందనమాట. సో దానివల్ల ఏంటంటే మీకు ఎన్హెచ్ఆర్సీ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఫర్ ష్యూర్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే ఈ టాపిక్, అసలు ఎక్కడ విడిచిపెట్టద్దు అనమాట. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి రావచ్చు, అలాగే రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ గురించి రావచ్చు, అండ్ ఓవరాల్గా ఫండమెంటల్ రైట్స్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఈ 3 ఏరియాస్ అస్సలు మీరు మిస్ చేయొద్దు ఈ టాపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. సో మీరు ఇక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి చూసుకున్నట్లయితే ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఒక యాక్ట్ కింద అనమాట. అదేంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్. మనకి ఇలా బాడీస్ చూసినప్పుడు 3 రకాల బాడీస్ కనిపిస్తూ ఉంటాయండి. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాము, అలాగే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ స్టాట్యుటరీ బాడీ అని కూడా అంటాం, అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ బాడీ అని ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే వెరీ సింపుల్, మన కాన్స్టిట్యూషన్లో ఏదైనా ఒక ఆర్టికల్ ఆ బాడీ గురించి చెప్పినట్లయితే దాన్నే కాన్స్టిట్యూషనల్ బాడీ అని అంటామన్నమాట. ఇన్ కేస్ ఏదైనా యాక్ట్ ప్రకారం ఏదైనా బాడీని ఎస్టాబ్లిష్ చేసినట్లయితే అది మనకి స్టాట్యుటరీ బాడీ లాగా ఉంటుంది. ఇన్ కేస్ ఎమర్జెన్సీ వచ్చింది, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నప్పుడు మన ప్రెసిడెంట్ ఏదైనా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చి ఒక బాడీని ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ అని అంటారు. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక యాక్ట్ ప్రకారం చేయబడినది, దాన్నే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 అంటున్నాం. కాబట్టి ఈ ఎన్హెచ్ఆర్సీ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ. అండ్ మనకి సెంట్రల్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది, అండ్ స్టేట్స్లో స్టేట్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది అనమాట. సో ఒకసారి ఈ కమిషన్ చూసుకున్నట్లయితే ఈ కమిషన్ ఏం చేస్తుంది అంటే హ్యూమన్ రైట్స్కి గార్డియన్ అనమాట. ఇదేంటంటే పీపుల్కి, జనాల యొక్క రైట్ టు లైఫ్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ మీద ఫోకస్ అనేది చేస్తుంది. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మన దగ్గర ఎలాంటి ఇన్స్ట్రుషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అలాంటి అరేంజ్మెంట్స్ని ప్రాపర్గా, కాంప్రహెన్సివ్గా, ఫోకస్డ్గా మన హ్యూమన్ రైట్స్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసే విధంగా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేస్తుంది. ఇన్ కేస్ అలా లేవంటే అలా అవ్వడానికి అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఎలాంటి కేసెస్ అయినా సరే హ్యూమన్ రైట్స్ వయలేషన్ అయ్యాయంటే అది ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనం తీసుకునే ఎఫర్ట్స్ కంటే కూడా ఇంకా ఎక్స్ట్రా ఎలాంటి ఎఫర్ట్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పడానికి కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అలాంటి ప్రమోట్ కూడా చేస్తుంది అనమాట. అండ్ దీని యొక్క కాంపోజిషన్ చూసుకున్నట్లయితే ఇది మల్టీ మెంబర్ బాడీ అనమాట. అంటే చాలా మంది ఉంటారు. సో మనకి చీఫ్ ఫస్ట్ పర్సన్ వచ్చేసి చైర్మన్ ఉంటారు, దాని తర్వాత అదర్ మెంబర్స్ ఉంటారనమాట. చైర్ పర్సన్ ఉంటారు, 5 మెంబర్స్ అదర్స్ ఉంటారు, దాంతోపాటు మనకి ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా ఉంటారనమాట. ఒకసారి చైర్మన్ గురించి చూసినట్లయితే ఈ చైర్మన్ మనకి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా అవ్వచ్చు, ఆర్ ఎల్స్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అయినా అవి ఉండొచ్చు అనమాట. అండ్ మెంబర్స్ వచ్చేసి సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కానీ, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ కానీ ఉండొచ్చు అనమాట. అంటే మనకి కోర్ట్ సంబంధించిన వాళ్ళు మెంబర్స్గా ఉంటారు. అండ్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఓబీసీస్, ఉమెన్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్కి సంబంధించిన వాళ్ళు, అలాగే పీపుల్ విత్ డిసేబిలిటీస్. మన సొసైటీలో వలనరబుల్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం మన కమిషన్స్ ఉన్నాయి కదా. సో ఆ కమిషన్స్లో ఉన్న మెంబర్స్ని మనం ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉంచుకుంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క టెన్యూర్ అండ్ కండిషన్ చూసుకున్నట్లయితే వీళ్ళు 3 years వరకు టెన్యూర్ అనేది ఉంటుంది, ఆర్ ఎల్ 70 years వరకు వాళ్ళు చేస్తారనమాట. అండ్ ఈవెన్ వాళ్ళు ఇంకొకసారి రీఅపాయింట్మెంట్కి కూడా ఎలిజిబుల్ పర్సన్సే. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ ఇన్ ఇండియా, బ్రింగింగ్ మెంటల్ హెల్త్ టు ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద కండిషన్. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇన్ఫర్టిలిటీ. సో ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మనకి
ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీని తెలుగులో ఏమంటారు ఎగ్జాక్ట్‌గా ఐ కాంట్ రిమెంబర్ దట్ వర్డ్. సింపుల్‌గా చెప్పాలంటే వుమెన్ తల్లి కాలేకపోవడాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. సో, యాక్చువల్లీ ఒక అమ్మాయి జీవితం ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే తన నెక్స్ట్ జనరేషన్‌కి కంపల్సరీ వాళ్ళని పుట్టించినప్పుడే వుమెన్ లైఫ్ అనేది కంప్లీట్ అని అంటామనమాట. వుమెన్ పెళ్ళైన తర్వాత కంప్లీట్‌గా లైఫ్ ఉంటుందా అంటే కంప్లీట్ లైఫ్ అనరు. సో, కంపల్సరీ పెళ్ళైన తర్వాత వాళ్ళకి పిల్లలు ఉంటేనే ఆ వుమెన్ తను వచ్చిన పర్పస్ అయిపోయింది. అది కంప్లీట్ లైఫ్ ఆఫ్ వుమెన్ అని అంటారనమాట. సో, అయితే ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్ మనకి చాలా సమస్యల వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ వుమెన్ ప్రెగ్నెంట్ అవ్వడానికి కానివ్వండి, ప్రెగ్నెంట్ అయిన తర్వాత గూడా పిల్లలు పుట్టేంత వరకు గూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది అనుభవిస్తూనే ఉంటారు. చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసి మధ్యలోనే అబోర్షన్స్ అవ్వడం అలాంటివి అవుతూ ఉంటాయన్నమాట. సో, దీనికి మేజర్ రీజన్స్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ రీజన్స్ చెప్పుకుందాము. దాని తర్వాత ఈ ఆర్టికల్ ఏం చెప్తుందో చూద్దాం. సో, రీజన్స్ వచ్చేసి బోత్ హస్బెండ్, వైఫ్ చూసుకోవాలి అండ్ వైఫ్ చూసుకోవాలన్నమాట. సో, నార్మల్‌గా ఇప్పుడేంటంటే ఇంతకుముందు 18 ఇయర్స్, 19 ఇయర్స్, 20, 21, 22 వచ్చినాయంటే అమ్మో! చాలా ఏజ్ అయిపోయింది అమ్మాయికి అని అంటారు. అప్పుడేంటంటే త్వరగా పెళ్ళిళ్ళు చేయడం వల్ల వుమెన్‌కి ఎగ్ బ్యాగ్‌లో ఎగ్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే 30 ఇయర్స్ ప్లస్, 35 ఇయర్స్ ప్లస్ అయినా గూడా వుమెన్ పెళ్లి చేసుకోవట్లేదు. ఎందుకంటే సెటిల్ అవ్వని ఫస్ట్ నేను ఇండిపెండెంట్‌గా ఉండాలి. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, ఎంపవర్‌మెంట్ అని చెప్పి డిలేడ్ మ్యారేజెస్ వల్ల 30 ఇయర్స్ క్రాస్ అయితే ఏంటంటే 21 ఇయర్స్, 22 ఇయర్స్ ఉన్నప్పుడు ఉన్న ఎగ్స్ అనేవి మన ఎగ్ బ్యాగ్‌లో అవి ఆల్మోస్ట్ తగ్గిపోతూ ఉంటాయి. 50% కంటే తగ్గిపోతాయి. ఎవ్రీ ఇయర్ అరౌండ్ 10% అలా డ్రాస్టిక్‌గా మన లైఫ్ స్టైల్ చేంజెస్ బట్టి ఎగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో, ఏజ్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అమ్మాయిల్లో ఉన్న ఎగ్స్ తక్కువైపోతూ ఉంటాయి. ఓన్లీ ఎగ్సే కాదు, ఈవెన్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో, ఎగ్స్ తక్కువైపోయినా కూడా, క్వాలిటీ ఆఫ్ ఎగ్ పడిపోయినా కూడా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ తక్కువుంటాయి. అదొక రీజన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఫిజికల్‌గా ఎలాంటి ఎక్సర్సైజ్ ఇప్పుడు మనం చేయట్లేదు. ఈవెన్ మిమ్మల్ని ఎవరిని అనట్లేదు. నాకు నేను చెప్తున్నాను. సో, నార్మల్‌గా నేను కూడా చూసుకున్నట్లయితే ఇంతకుముందు మా అమ్మతో కంపేర్ చేస్తే అండ్ నాతో కంపేర్ చేస్తే మా అమ్మకి మేము నలుగురిని లైక్ నార్మల్ డెలివరీనే చేసింది మా అమ్మ. బట్ ఇప్పుడు మేము చూసుకున్నట్లయితే నాకు ఇద్దరు ట్విన్స్. ఫస్ట్ టైమ్ ప్రెగ్నెంట్ అబార్షన్ ఐ వెంట్ ఫర్ నార్మల్ డెలివరీ. దాని తర్వాత నాకు ఇద్దరు ట్విన్స్ ఉన్నప్పుడు ఐ వెంట్ ఫర్ ఎమర్జెన్సీ సి సెక్షన్ అనమాట. సో, ఏమవుతుంది అంటే అసలు నార్మల్ డెలివరీ అనేది ఒక పెద్ద వింతలాగా చూస్తున్నారు ఇప్పుడు. ఒకప్పుడు సి సెక్షన్ సర్జరీ అంటే వామ్మో! పెద్ద ఆపరేషన్ అయింది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది? నార్మల్ డెలివరీ అయిందా అంటే విచిత్రంగా చూస్తున్నారనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే అప్పటికి ఇప్పటికి మేజర్ చేంజెస్ ఏం చూసామంటే అప్పట్లో మన పేరెంట్స్ జనరేషన్, గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ వాళ్ళు తినే ఫుడ్, ఇప్పుడు మనం తినే ఫుడ్ అసలు కంపేర్ చేయలేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పట్లో రాగి సంకటి, రాగి ముద్ద, నెయ్యితో అన్నం తినడం, పచ్చడ్లేసుకోవడం, లైక్ వాళ్ళు తిన్న కొంచెం మనంత తిన్న ఫుడ్ కాకపోయినా కూడా వాళ్ళు తక్కువ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, కెమికల్స్ యూజ్ చేసి పండించిన ఫ్రూట్స్ కానీ అవన్నీ తినడం వల్ల వాళ్ళు హెల్తీగా ఉన్నారు. బట్ వి ఆర్ కంప్లీట్‌లీ డిపెండింగ్ ఆన్ దిస్ కెమికల్స్ అండి ఫస్ట్‌ది. మీరేమనుకున్నా పర్లేదు, దిస్ ఇస్ ద రియల్ ఫ్యాక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పట్లో వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేవారు. ఈవెన్ 9th మంత్ అయినప్పుడు కూడా బట్టలు పిండడాలు, రాయితోటి ఇసరడాలు అండ్ అప్పుడు వాళ్ళకి వెట్ గ్రైండర్స్, మిక్సర్స్ ఎక్కడున్నాయండి? అన్ని రోట్లో దంచడాలు. అండ్ నెక్స్ట్ ఊకడానికి, ఇల్లు ఊడ్చడానికి లైక్ నడుమొంగేసి పొరకతో ఊడ్చేవాళ్ళు. దానివల్ల ఏంటంటే డే మొత్తం వాళ్ళు పనులు చేయడం వల్ల వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది అవుతది. కానీ మనం ఏం చేస్తున్నాము? కనీసం కన్సీవ్ అయ్యాము అని తెలియగానే ఇప్పుడున్న డాక్టర్సే కంప్లీట్ బెడ్ రెస్ట్ అంటున్నారు. దానివల్ల ఏంటంటే ఒళ్ళు కదలకుండా మనం 9 మంత్స్ అలాగే ఉండడం వల్ల మనకి ఎక్కడి మజిల్స్ అక్కడే స్టిఫ్ అయిపోయి గట్టిగా ఉండడం అండ్ ఈవెన్ అంత ఫ్లెక్సిబుల్‌గా లేకపోవడం వల్ల నార్మల్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గుతూ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే అప్పుడు వాళ్ళంతా పని చేసినా కూడా కరెక్ట్‌గా తినేవాళ్ళు. బట్ ఇప్పుడేంటంటే పని చేయకుండా మనం ఎక్కువ క్యాలరీస్ తింటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ అవ్వగానే ఆ క్రేవింగ్స్, ఈ క్రేవింగ్స్ అని చెప్పి ఐస్ క్రీమ్ తినడాలు, చాక్లెట్ తినడాలు అండ్ ఈవెన్ మిడ్‌నైట్ 1:00, 2:00 బిర్యానీలు తెచ్చుకొని ఇప్పుడు ఎలా అంటే రీల్స్ అన్నీ అలాగే అయిపోయినాయి. యూట్యూబ్ రీల్స్ చూసి అలా మారారు. లేకపోతే వాటి వల్ల బికాస్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్
నేను 2 టైమ్స్ ప్రెగ్నెంట్ అయ్యాను. బట్ అట్ థాట్ టైమ్ ఐ డోంట్ హ్యావ్ థాట్ మచ్ క్రేవింగ్స్ అంతేం లేవు. మార్నింగ్ నుంచి నాకు అక్కడమే సరిపోయింది. ఇంకేం తినాలనిపించేది కాదు. సో ఐ వాస్ లైక్ వెరీ అసలు నాకు క్రేవింగ్సే ఉండకపోయేది. బట్ ఇఫ్ ఐ సీ దోస్ రీల్స్ ఇప్పుడు కూడా నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తే కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ వరకు వాళ్ళు చూపిస్తూ ఉంటారు క్రేవింగ్స్. బట్ ఐ డిడ్ంట్ ఫీల్ దట్ దే ఆర్ న్యాచురల్ క్రేవింగ్స్. ఉంటాయి. కానీ మరీ అంత ఎక్స్‌ట్రీమ్‌గా ఉండవు. సో ఇలా సోషల్ మీడియా వల్ల గూడా ఏమవుతుంది అంటే, లేనిపోనిది అంతా ఇది తింటే బావుంటుంది, అది తింటే బావుంటుంది అని చెప్పి కూర్చున్న చోట తినడం వల్ల కూడా ఏంటంటే, ఎక్స్‌ట్రా వెయిట్ గెయిన్, గెస్టేషనల్ డయాబెటిస్ అవన్నీ వస్తున్నాయన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే, వెరీ హెవీ వెయిట్ పెరగడం, ప్రాపర్‌గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ మెయింటైన్ చేయకపోవడం అండ్ ఈవెన్ మనకేంటంటే బ్లడ్ ప్రెషర్‌ని మెయింటైన్ చేయకపోవడం వల్ల 5థ్ మంత్ నుంచి 7థ్ మంత్ వరకు ఎక్లాంప్సియాలు రావడం కానివ్వండి, సడెన్‌లీ అబార్షన్ అయిపోవడం కానీ, సడెన్‌గా డెలివరీ పెయిన్స్ రావడం అండ్ ఈవెన్ నెలలు నిండక ముందే ఇలా డెలివరీస్ అవ్వడం లాంటివి కూడా జరుగుతాయన్నమాట. అండ్ అదొకటి. ఫిజికల్ ఎక్సర్‌సైజ్ లేదు అండ్ డైట్ ప్రాపర్‌గా తీసుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే చోట కూర్చొని వర్క్ చేస్తున్నాం. దానివల్ల కూడా కావాల్సిన చోట కాకుండా వేరే అనవసరమైన చోటుల్లో ఫ్యాట్ అనేది పెరిగిపోవడం వల్ల మనకి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ మన రీప్రొడక్షన్ సిస్టమ్ ఎక్కడ ఉంటుందంటే లోవర్ పొత్తి కడుపులో ఉంటుందనమాట. సో మనం వర్క్ కండిషన్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 9-5 ఆర్ 9-6 కూర్చొనే ఉండాలి కాబట్టి మనకి ఫ్యాట్ ఎక్కడ చేరుకుంటుందంటే మన పొత్తి కడుపు రీజన్‌లో ఉంటుంది కాబట్టి బోత్ మేల్‌కైనా అండ్ ఫీమేల్‌కైనా కూడా ఇది నాట్ గుడ్ అనమాట. ఓకే. అదండి. వాటి వల్ల అండ్ ఈవెన్ మనం తినే ఫుడ్ కూడా లైక్ మనం వండుకోవడానికి చాలా బద్ధకమేసింది. ఎస్పెషల్లీ నాకైతే అసలు వంట రాదు. సో, వండుకోవడానికి బద్ధకమేసి ఏంటంటే వి ఆర్ కీపింగ్ ఆర్డర్స్. ఎస్పెషల్లీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చిన తర్వాత ఏది తినాలనిపిస్తే అడ్డమైన బర్గర్‌లు, అడ్డమైన పిజ్జాలు, చీజ్ అది ఇది అనుకుంటూ మనం అన్నీ ఆర్డర్ చేసుకోవడం వల్ల కూడా ఫెర్టిలిటీ రేట్ అనేది చాలా తగ్గిందనమాట. అండ్ ఎస్పెషల్లీ అబ్బాయిల విషయానికొస్తే ఏమవుతుందంటే హెవీగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఫర్ ష్యూర్ వాళ్ళు వర్క్ చేసేటప్పుడు స్ట్రెస్ కండిషన్‌లో అలా వర్క్ చేయడం వల్ల వాళ్ళ స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గుతదనమాట. అండ్ కాన్‌స్టాంట్‌గా వర్క్ చేయడము అండ్ ఊరికే కూర్చొని వర్క్ చేయడం వల్ల ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే అబ్బాయిలు ఎవరైనా సరే ల్యాప్‌టాప్‌ని వాళ్ళ థైస్ అంటే వాళ్ళ ఏమంటారు? థైస్ తొడల ఓకే. తొడల మీద పెట్టుకొని కంటిన్యూయస్‌గా వర్క్ చేయడం వల్ల అక్కడ ఫ్యాన్ తిరుగుతూ ఉండడం వల్ల హీట్ బయటకొస్తుంది కదా! ఆ హీట్ తాకడం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గుతదనమాట. అండ్ దానివల్ల స్పెర్మ్ మొటిలిటీ కూడా తగ్గే అవకాశాలుంటాయి. అంతే కాకుండా ఇఫ్ మేల్స్ హై టెంపరేచర్ ఉన్న దగ్గర పనిచేయడం లైక్ ఐరన్, స్టీల్ ఇండస్ట్రీస్‌లో అలా హై టెంపరేచర్ ఉన్న రీజియన్‌లో వర్క్ చేయడం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ అనేది ఎఫెక్ట్ అవుతుందనమాట. సో, ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇన్‌ఫర్టిలిటీ పెరుగుతూనే ఉంది. ఇన్‌ఫర్టిలిటీ అనేది బోత్ మనం వైఫ్ సైడ్ చూడాలి అండ్ హస్బెండ్ సైడ్ వాళ్ళకిద్దరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేవా? ఇద్దరు కరెక్ట్‌గా ఉన్నారా? లేదా? చూడాలి. కానీ మన ఇండియాలో మన పేట్రియార్కల్ సొసైటీ వల్ల పెళ్ళైన 1 ఇయర్ వరకే ఇంకెప్పుడు అని అంటారు. 2 ఇయర్స్ అయింది, 3 ఇయర్స్ అయింది అంటే ఇంక ఆగే ప్రసక్తే లేదంటారు. చూపించుకోరా హాస్పిటల్ అని చెప్పి బెదిరింపులు స్టార్ట్ అవుతాయి. ఇంకా 3 ఇయర్స్ దాటింది అంటే ఇంక మీకు పిల్లలు పుట్టర్రా భయ్ ఇంకో అమ్మాయిని తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకో అని చెప్పి అలాంటి ఈవెన్ టుడే కూడా అలాంటివి జరుగుతున్నాయి కొన్ని రూరల్ ఏరియాస్‌లో. అంటే మీరు నమ్ముతారా? యెస్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఐ సా దట్. ఓకే. 3 ఇయర్స్, 4 ఇయర్స్ అయితే పిల్లలు పుట్టకపోతే ఇంకో పెళ్లి చేసుకోవాలా? వాట్ ఈస్ దిస్? సో, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం చెప్తుంది అంటే మన ఇండియాలో పేట్రియార్కల్ సొసైటీ వల్ల పిల్లలు పుట్టకపోతే కంప్లీట్‌గా 100% ఆ నేరాన్ని, ఆ భారాన్ని ఇంకేమంటారో నాకు తెలీదు. బట్ అదంతా అమ్మాయి మీదకెళ్తుందనమాట. నీ హెల్త్ బాలేదు. ఒకసారి చూయించుకోండిరా అంటారు. కానీ నిజమైన ఫ్యాక్ట్ ఏంటంటే ఈవెన్ అమ్మాయి ఎంత రెస్పాన్సిబులో పిల్లలు పుట్టకపోతే అంతే రెస్పాన్సిబుల్ హస్బెండ్‌ది గూడా ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే హస్బెండ్ స్పెర్మ్ వచ్చి అమ్మాయి ఎగ్‌తో మీట్ అయితేనే ఫెర్టిలైజేషన్ అయ్యి తను ప్రెగ్నెంట్ అవుతుంది కదా! సో, ఈవెన్ అబ్బాయిలలో స్పెర్మ్ కౌంట్ సరిగ్గా లేదు. అసలు స్పెర్మ్ తీసుకున్నప్పుడు అందులో మొత్తం చచ్చిపోయిన స్పెర్మే ఉంది. అసలు స్పెర్మ్ మొటిలిటీ లేదు అంటే కూడా ఏమవుతుంది అంటే ఇన్‌ఫర్టిలిటీ ఛాన్స్ అనేది ఇంకా పెరుగుతాయన్నమాట. సో, ఇండియాలో ఏమవుతుంది అంటే ఓన్లీ అమ్మాయిదే ఇదంతా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అబ్బాయిలది ఏం తప్పు లేదు అన్నట్టు మాట్లాడడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఉమెన్‌లో పెరుగుతున్నాయి.
దానివల్ల డిప్రెషను, వేరే యాంగ్జైటీలు, దానివల్ల సూసైడల్ టెండెన్సీస్ అవన్నీ వస్తున్నాయి అనమాట. సో ఒక మూవీ ఉంటుంది తెలుగులో, క్రైమ్ 13 అని, ఒక డబ్బింగ్ మూవీ అనమాట. ఆ డబ్బింగ్ మూవీలో క్లియర్గా చూపిస్తారు ఏంటంటే అబ్బాయిలు కూడా అంతే రెస్పాన్సిబుల్ పిల్లలు పుట్టకపోవడానికి. దానివల్ల వాళ్ళు ఏదో ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తారు, అక్కడ వేరే వాళ్ళ స్పర్మ్ తీసుకొని ఈ అమ్మాయి బాడీలోకి ఇన్సర్ట్ చేయడం లాంటిది సమ్ ఇష్యూ చూపిస్తారనమాట. సో ఒక్కసారి అది ఆ మూవీ చూస్తే కూడా మీకు అసలు అబ్బాయి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తాడు, ఆ అబ్బాయి యొక్క స్పర్మ్ వాల్యూ ఏంటో కూడా మీకు ఆ మూవీ ద్వారా చూపిస్తారనమాట. ఓకే, ఇది ఈ టాపిక్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫెయిలింగ్ ఆఫ్ ఇండియాస్ ఎన్వైరన్మెంట్ జూరిస్ప్రూడెన్స్. ఈ టాపిక్ వచ్చేసి అసలు కొత్త టాపికే కాదు, మనం చాలా సార్లు ఈ టాపిక్ గురించి అయితే మధ్య మధ్యలో డిస్కస్ చేసాము. ఇది ఏం చెప్తుంది అంటే ఇండియాలో మనం ఫోకస్ చేసే డెవలప్మెంట్ గురించి ఫోకస్ చేస్తున్నాము, కానీ ఇంకొక సైడ్ ఎన్వైరన్మెంట్ మీద చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది అని చెప్పి ఇక్కడ కొన్ని టాపిక్స్ అయితే తీసుకొని ఎగ్జాంపుల్గా చెప్పారు. ఫస్ట్ వచ్చేసి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అన్నమాట. మనం చాలా సార్లు చదువుకున్నాం. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఏంటి? నికోబార్ ఐలాండ్లో ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కడుతున్నాము, టౌన్షిప్ డెవలప్ చేస్తున్నాము, సోలార్ పవర్ ప్లాంట్ డెవలప్ చేస్తున్నాము, రైట్? సో అక్కడ అది స్ట్రాటజిక్ లొకేషన్, అక్కడ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చేస్తున్నాం. కానీ అక్కడ మనం ఎంత ఫారెస్ట్ లాస్ అవుతున్నాము, ఎన్ని చెట్లను కొట్టేస్తున్నాము, అక్కడ ట్రైబల్ పీపుల్ పరిస్థితి ఏంటి, షొంపెన్ అండ్ నికోబారీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ కొన్ని యానిమల్స్ని కూడా చూసాము. ఏంటంటే టర్టిల్స్, లెదర్ బ్యాక్ టర్టిల్స్ ఒకటి, ఇంకొకటి ఏమో ట్రీ ష్రూ, మెగాపోడ్ ఆఫ్ నికోబార్, వీటి మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది అని చదువుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా సుప్రీంకోర్టు అరవల్లి రేంజెస్ గురించి కూడా జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్లో వాటి యొక్క డెఫినేషన్స్ని కూడా ఇచ్చింది కదా, అవి కూడా ఎక్స్ప్లాయిటేటివ్గానే ఉన్నాయి. చాలా హిల్స్ ఆఫ్ అరవల్లిని ఎక్స్క్లూడ్ చేస్తున్నాము, దానివల్ల మైనింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంది, మైనింగ్ పెరగడం వల్ల అక్కడ ఎన్వైరన్మెంట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టు ఇంకొక ఎక్స్పర్ట్ ప్యానల్ని కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళని డెఫినేషన్ ఇవ్వమని చెప్పింది అని చదువుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి చార్ధమ్ ప్రాజెక్ట్, చార్ధమ్ హైవేని మనం ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాము. దానివల్ల చాలా చెట్లు ఇప్పుడు కొట్టేయాల్సి వస్తుంది. అండ్ అక్కడ డంపింగ్ సైట్ కూడా పెట్టాలనుకుంటున్నాము. సో హిమాలయాస్ చాలా పవిత్రమైనవి, అక్కడ మన పెరనియల్ రివర్స్ ఎన్నో పుట్టాయి అండ్ ఆ వాటర్ని మొత్తం డ్యామేజ్ చేస్తాయి. అండ్ ఆ ఏరియా ఎకలాజికలీ చాలా సెన్సిటివ్ ఏరియా అని చదువుకున్నాం కదా. అండ్ అంతేకాదు ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అంటున్నాము, అలాగే రైల్ కారిడార్స్ అంటున్నాము, రేర్ ఎర్త్ కారిడార్స్ అంటున్నాము. వీటి వల్ల కూడా ఎకలాజికల్ డిస్టర్బెన్సెస్ అనేవి మనకు ఉంటాయి. సో ఇలా మనం ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీని ఇగ్నోర్ చేసి ఓన్లీ డెవలప్మెంట్ మీద మనం ఫోకస్ చేసినట్లయితే మనకి ఫ్యూచర్లో చాలా డిజాస్టర్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాష్ ఫ్లడ్స్ కానివ్వండి, ల్యాండ్ స్లైడ్స్ కానివ్వండి, అవలాంచెస్ కానివ్వండి, ఫారెస్ట్ ఫైర్స్ కానివ్వండి, అండ్ అలాగే గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఇప్పటికీ మనం చూస్తున్నాం. నైట్రేట్ పొల్యూషన్ విపరీతంగా పెరిగింది, యురేనియం కన్సన్ట్రేషన్ విపరీతంగా పెరిగింది మన గ్రౌండ్ వాటర్లో. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఫ్యూచర్లో చూస్తాము. దానివల్ల మనం ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ పీపుల్ని ఎన్షూర్ చేయలేము. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రైట్ అగేన్స్ట్ క్లైమేట్ చేంజ్ కూడా ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 21లో భాగం అని చెప్పింది. సో అలాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేయాలి అంటే ఫర్ షూర్ ఎన్వైరన్మెంట్ మీద మనం కంట్రోల్ అనేది ఉండాలి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళినట్లయితే ఇంటెంట్ అండ్ అవుట్కమ్. ఇది కూడా ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ సంబంధించింది. సో మనం రీసెంట్గా బడ్జెట్ గురించి చదువుకున్నాం, బడ్జెట్ 2026. ఆ బడ్జెట్ 2026లో మన గవర్నమెంట్ సిగ్నిఫికెంట్ అమౌంట్ని మన ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్కి యూజ్ చేస్తున్నామని చెప్పింది కదా. సో ఎక్కడెక్కడ ఎలాంటి స్టెప్స్ ఆల్రెడీ తీసుకున్నామని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనము కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్, స్టోరేజ్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఇందులో ఏంటంటే మనం డిఫరెంట్ కంట్రీస్తో అగ్రిమెంట్ చేసేసి డిఫరెంట్ కంట్రీస్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని తీసుకొని మనం కూడా కార్బన్ క్యాప్చర్ని చేస్తున్నాము అన్నమాట. అండ్ అందులో భాగంగా నార్వే, కెనడా, యుఎస్తో అగ్రిమెంట్స్ అనేవి చేసుకుంటున్నాము. అండ్ అంతేకాకుండా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది
ఎస్పెషల్ స్టీల్ అండ్ అల్యూమినియం ఐరన్ ఇండస్ట్రీస్ ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నాయని అనుకున్నాం కదా. దానివల్ల యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ అయినప్పటికీ కూడా కార్బన్ ట్యాక్స్ అనేది మన మీద ఇంపోజ్ చేస్తారనుకున్నాం కదా. సో అందుకని ఆ కంపెనీస్లో డీకార్బనైజింగ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. అండ్ మనం రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ మూవ్ అవ్వాలి అని చెప్పి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనతో రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ని తీసుకొచ్చారు. అండ్ అదే విధంగా మనం అగ్రికల్చర్ ఫీల్డ్స్లో కూడా సోలార్ యూజ్ చేసే ఇరిగేషన్ ప్రోగ్రామ్ కోసం పిఎం కోసం స్కీమ్ని తీసుకొచ్చారు. అండ్ అంతేకాకుండా మనం ఎక్కువ ఎనర్జీ అంటే ఎలక్ట్రిసిటీ మనం కోల్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి వాటి యొక్క యూజ్ లిమిట్ చేయడానికి పిఎం ఉజాలా అనే స్కీమ్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎల్ఈడి లైట్స్ని ప్రొవైడ్ చేసిందనమాట. ఓకే, ఇలా డిఫరెంట్ స్టెప్స్ అనేది తీసుకోవడం వల్ల మనం ఓవరాల్గా క్లైమేట్ చేంజ్ని కంట్రోల్ చేస్తున్నామని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం ఈరోజు టాపిక్స్ మీద. అండ్ కంపల్సరీ ఆన్సర్స్ అయితే కమెంట్ బాక్స్లో కంపల్సరీ ఇవ్వండి. సో దట్ మీరు ఏంటంటే ఎంతమంది రెగ్యులర్గా ఉన్నారు, ఎంతమంది రెగ్యులర్గా లేరో తెలుస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పంపా రివర్. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఇస్ ద లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఇన్ కేరళ. నెక్స్ట్ ఇట్ ఫాల్స్ ఇంటూ అరేబియన్ సీ. నెక్స్ట్ ద పంపా రివర్ ఈస్ ఆఫెన్ నోన్ యాజ్ దక్షిణ గంగా డ్యూ టు ఇట్స్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ అండ్ అసోసియేషన్ విత్ శబరిమల టెంపుల్. సో ఈ 3 స్టేట్మెంట్స్ నేను క్లియర్గా చెప్పాను, బట్ మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఐడెంటిఫై చేయండి ఏది రైట్ ఏది కాదు. అండ్ ఈ 3 స్టేట్మెంట్స్లో ఎన్ని స్టేట్మెంట్స్ రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్. ఫస్ట్ వచ్చేసి ద రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ ప్రొటెక్టెడ్ అండర్ ఆర్టికల్ 19. Article 15 prohibits discrimination based on grounds of religion, race, caste, sex or place of birth. ఇందులో ఏ స్టేట్మెంట్స్ రైటో కింద కమెంట్లో చెప్పండి, అసలు మర్చిపోవద్దు. అండ్ దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నిజంగా నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు చాలా అప్డేట్స్ అనేవి ఈ ఛానల్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. యూపీఎస్సీ నోటిఫికేషన్ ఈజ్ అవుట్, ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది. మీరు గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్నట్లయితే ఆర్ ఎల్స్ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకున్నట్లయితే జిఎస్ ఫౌండేషన్ కోర్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మన దగ్గర జిఎస్ ఫౌండేషన్ కోర్స్ బ్యాచ్ అనేది 3 to 4 డేస్లో స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ డేట్ వచ్చేసి అరౌండ్ February 10th వరకు స్టార్ట్ అవుతుంది అనమాట. సో కంపల్సరీ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మన దగ్గర కోర్స్ వచ్చేసి ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ స్టూడెంట్స్కి అయితే కంపల్సరీ నేనే పర్సనల్గా మెంటర్షిప్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ఎలాంటి క్వైరీస్ క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి 8074765513. ఆర్ ఎల్స్ ఇన్స్టిట్యూట్కి వచ్చి విజిట్ చేస్తాను అంటే కూడా యూ కెన్ కమ్ టు ఇన్స్టిట్యూట్. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉందన్నమాట. అక్కడికి వచ్చి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. దానిపైన 2nd and 3rd ఫ్లోర్లో మన అకాడమీ అనేది ఉంటుంది. మెయిన్ రోడ్ మీదే ఉంటుంది అనమాట, అశోక్ నగర్ గాంధీనగర్ రోడ్ మీదే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.